రోజు మనం చేసుకోబోయే రెసిపీ డ్రై ఫ్రూట్స్ బిస్కెట్ లడ్డు అండి. నేను ముందుగా ఇక్కడ పిక్క తీసిన ఖర్జూరాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట. నెక్స్ట్ నేను ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నానండి. మీకు కావస్తే బాదం పిస్తా అంజీర్ కూడా తీసుకోవచ్చు. నేను వీటిని మిక్సీ జార్లోకి వేసాను అనమాట పేస్ట్ చేయడం కోసం. నెక్స్ట్ నేను ఈ ఖర్జూరాన్ని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట పేస్ట్ చేయడం కోసం అని చెప్పేసి. నెక్స్ట్ నేను బిస్కెట్స్ యాడ్ చేస్తున్నానండి. ఖర్జూరం ఎంత తీసుకుంటే బిస్కెట్స్ కూడా అంత క్వాంటిటీ మాత్రమే తీసుకోవాలన్నమాట. బిస్కెట్స్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే క్రంచీగా ఉండడం కోసం అని చెప్పేసి బిస్కెట్స్ యాడ్ చేశానండి. నెక్స్ట్ ఇక్కడ నేను మేరీగోల్డ్ బిస్కెట్స్ అనేవి తీసుకున్నాను అనమాట. టేస్ట్ బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇవి అన్నిటిని కలిపి మనం ఇలా పేస్ట్ లా చేసుకోవాలి. పేస్ట్ అంటే మరీ పేస్ట్ లా కాదు, కొంచెం పలుకుగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్ ని ఇలా మనం బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ పలుకుగా ఉండడం వల్ల తినడానికి చాలా బాగుంటుందండి. ఈ డ్రై ఫ్రూట్ బిస్కెట్ లడ్డు అనేది మనకి 15 days వరకు స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట.